యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేసే బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు కాబట్టి నేను ప్రార్థన చేస్తుండగా దయచేసి ఏకీభవించండి. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎక్కడైతే 2-3 మీ నామంలో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానా దేవా. ఈ సమయంలో నేను యెరూషలేము యొక్క క్షేమం కొరకు నేను భారంతో ప్రార్థన చేస్తున్నాను. యెరూషలేము క్షేమం కోరు వారు వర్ధిల్లుదురు. అన్ని విషయాలను వర్ధిలింపచేయండి, అన్ని విషయాలను ఫలింపచేయండి, అన్ని విషయాలను ఆశ్రయించండి. ఇజ్రాయెల్ కంట్రీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం. ఇజ్రాయెల్ కంట్రీలో నివసిస్తున్న ప్రతి ఒక్క జనాంగం రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. యూదా ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచం నలుమూల చెదిరి ఉన్న యూదా ప్రజల రక్షణ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం. కీర్తన గ్రంథము 122 కీర్తన 6వ వచనంలో మీరు యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయమన్నారు. మేము ప్రార్థన చేస్తుండగా మీ కృప చూపించండి, గొప్ప అద్భుతం చేయండి. ఈ సమయంలో ప్రత్యేకంగా ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరు అంతా ఆశ్రయించి దీవించి కాపాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.